జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. అంటే తనను సన్మానించినటువంటి మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంలో అభిమానులు సన్మానించిన సందర్భంగా ఆయన కార్యకర్తలను ఉద్దేశించి కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. అవి ఏంటంటే, నేను ప్రధానితోటి కావాలని మోదీతోటి నేను ఎప్పుడు కూడా ఫోటో దిగను కూడా అని చెప్పారు. కానీ ఆయన 60 సెకండ్లు మాత్రమే మనతో మాట్లాడే విధంగా ఆయనకి సమయం ఉంటుంది. కాబట్టి నేను ఎప్పుడు కూడా ఆ ప్రయత్నం చేయలేదు, ఆయనతో ఫోటో దిగేటటువంటి ప్రయత్నం చేయలేదు అని చెప్పేసి, నాకు నేనుగా ఆ ఫోటో ఎప్పుడూ దిగలేదు మోదీతోటి అని చెప్పారు. గతంలో కూడా మోదీ కూడా పవన్ కళ్యాణ్పై ప్రశంసల వర్షం కురిపించారు. ఒకసారి పార్లమెంటరీ సెంట్రల్ హాల్లో ఎన్డీఏ పక్ష నాయకులతో సమావేశమయ్యారు. ఎన్డీఏ ఎంపీలందరూ కూడా సమావేశమయ్యారు. అలాగే ఎన్డీఏ పక్ష నేతగా మోదీని ఎన్నుకునేటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ కూడా పక్కనే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అలాగే మోదీ పక్కనే కూర్చోవడం జరిగింది. అక్కడ ఆ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అప్పుడు కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ తుఫాన్ లాంటి వాడు అని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోదీ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. తర్వాత అంటే ప్రమాణ స్వీకారం రోజు కూడా మోదీ పవన్ కళ్యాణ్ చాలా ఆప్యాయంగా అనురాగంగా మాట్లాడటం జరిగింది. తర్వాత మెగాస్టార్ చిరంజీవి దగ్గరికి వెళ్ళి చిరంజీవిని కూడా కరచాలనం చేయడం జరిగింది. అట్లా ఇవన్నీ చూస్తామంటే పవన్ కళ్యాణ్కి ఒక మంచి అభిమానం, అంటే నరేంద్ర మోదీ అంటే అభిమానం. అలాగే పవన్ కళ్యాణ్ కూడా పవన్ అనే విధంగా ఆయన కొంచెం చనువుతోటి మాట్లాడేటటువంటి చొరవ ప్రధాని నరేంద్ర మోదీ దగ్గర పవన్ కళ్యాణ్కి ఉంది. అయితే ఈ కోవలోనే కొన్ని అంశాలను అయితే పవన్ కళ్యాణ్ వెల్లడించారు. తనను సన్మానించినటువంటి జనసేన కార్యకర్తలను ఉద్దేశించి మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో అయితే ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఏంటంటే, ప్రధాని నరేంద్ర మోదీ హృదయంలో అయితే మాత్రం నాకు ఒక చోటు అయితే ఉన్నది. కాబట్టి నేను నా స్వార్థానికి ఏది ఇంతవరకు అడగను కూడా. కానీ రాష్ట్రానికి సంబంధించి ఇప్పటివరకు కూడా నేను ఎలాంటి కావాలి అని నేను ఎప్పుడూ అడగలేదు. కాబట్టి రాష్ట్రానికి కావలసినటువంటి ఏవైతే ఉన్నాయో అవసరాలు, వాటిని అయితే ఈసారి నుంచి నేను మోదీని అడుగుతాను. నా సొంతంగా నేను ఎప్పుడూ కూడా నాకు ఇది కావాలని ఎప్పుడూ కూడా ప్రధాని మోదీని అడిగిన సందర్భాలు లేవు, అడగను కూడా అని చెప్పారు. అలాగే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఏదేదో అది ఆపటం, మరోపక్క విశాఖ రైల్వే జోన్, అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని, ఇవి కేంద్ర ప్రభుత్వాన్ని అయితే మాత్రం కంపల్సరీగా అడుగుతానని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. మరోపక్క మోదీతోటి అంత బిజీగా ఉండేటటువంటి ప్రధాని నరేంద్ర మోదీ 60 సెకండ్లు మాత్రమే ఆయనతో మాట్లాడేటటువంటి అవకాశం దొరుకుతుంది. ఆ సమయంలో నేను ఎప్పుడు కూడా నా స్వార్థానికి నేను ఎప్పుడూ కూడా ఆయన్ని అడిగినటువంటి సందర్భాలు లేవు. ఒక దేశ ప్రధాని అంటే నాకు గౌరవం ఉంది, ఆయన హృదయంలో స్థానం ఉంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు.